దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీరు సపోర్ట్ చేస్తే, మీరు లైక్ చేయడం వల్ల అలాగే షేర్ చేయడం వల్ల నా ఛానల్లో వీడియోస్ మరింతగా గ్రోత్ అవుతుంది. సో వ్యూస్ రాకపోవడం వల్ల నాకు కూడా కొద్దిగా డిసప్పాయింట్ అనమాట. వ్యూస్ బాగా వస్తే అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయగలరు. పేరెంట్స్ తోడు లేకుండా చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్ళకండి. పేరెంట్స్ని కూడా తోడుగా తీసుకెళ్ళండి. ఎట్టి పరిస్థితులలో పిల్లలు స్విమ్మింగ్ రానివారు రబ్బర్ ట్యూబ్ లేకుండా నీళ్ళలోకి దిగకండి. జాగ్రత్తలు పాటిస్తూ స్విమ్ చేయండి. వాష్రూమ్స్ మరియు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు మన హిందూపూర్లో కొట్నూరులోని స్విమ్మింగ్ పూల్ చూపించడానికి వచ్చానండి. ఇదివరకు కూడా నేను ఈ స్విమ్మింగ్ పూల్ గురించి నేను మీకు చూపించడం జరిగింది. ఈ ఓల్డ్ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా అడ్రస్ కావాలనుకుంటే క్లియర్గా ఆ వీడియోస్లో చూపించడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి ఓల్డ్ వీడియో లింక్స్ కూడా చూడగలరు. ఇప్పుడైతే ప్రస్తుతం న్యూ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడగలరు. హిందూపురంలో కొట్నూరులో ఉండి జగన్నాథ్ రెడ్డి గారి స్విమ్మింగ్ పూల్స్ 3 ఉన్నాయి. ఈ స్విమ్మింగ్ పూల్స్ అన్ని ఎలా ఉన్నాయి, అలాగే ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని కూడా ఈ వీడియో ద్వారా చూసేసండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా గెస్ట్ రూమ్ మరియు ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే ఎంట్రన్స్ ప్లేస్. పూల మొక్కలతో, డెకరేషన్ ప్లాంట్స్తో ఇక్కడ చాలా బాగా అన్నీ కూడా మొక్కలతో నింపారనమాట. ఇక్కడ అన్నీ కూడా నేను ఇదివరకు కూడా నేను ఒక రీల్ చేశాను, మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడగలరు. ఇక ఇప్పుడు ఫస్ట్ గెస్ట్ రూమ్ చూద్దాం రండి. 2023లో సెకండ్ వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత నేను ఇప్పుడే రావడం. ఈ గెస్ట్ రూమ్ ఫ్యామిలీస్కి మాత్రమేనండి. ఇక్కడ మీరు స్టే చేయాలంటే 2 days ముందుగా కాల్ చేసి బుక్ చేసుకొని వెళ్ళగలరు. ఇక్కడ 2 rooms ఉన్నాయి. ఒక రూమ్లో రిలాక్స్గా కూర్చోవడానికి సోఫా సెట్ మరియు టేబుల్స్, ఇంకా చైర్స్, ఫ్యాన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ గెస్ట్ రూమ్ పక్కనే కొద్ది దూరంలో ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో రాబోతుంది, తప్పకుండా వీడియో చివరి వరకు చూడగలరు. ఈ గెస్ట్ రూమ్లోనే మరొక రూమ్ చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ బెడ్ కూడా ఉంది. అలాగే ప్రక్కనే బాత్రూమ్ కూడా ఉంది. వేడి నీటి సౌకర్యం కోసం గ్యాస్ గీజర్ కూడా ఏర్పాటు చేస్తారు. అదండి ఈ గెస్ట్ రూమ్ యొక్క విశేషాలు. సో ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి ఉండడానికి అలాగే స్టే చేయడానికి ఇక్కడ సపరేట్గా ఒక రూమ్ ఉంది. ఇక్కడ ఇటువైపు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా ఇది ఒక ఫ్యామిలీ స్విమ్ చేయడానికి ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడంతా కూడా కవర్ చేసి ఉంటుంది. మహిళలకు కానీ ఇక్కడ రావచ్చు. ఇది ఒక కాస్ట్ అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ ఓనర్ జగన్నాథ్ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉచితంగా త్రాగే నీరు కూడా ఖరీదైంది. దాహం వేస్తోందంటే గుక్కడి నీరు ఇచ్చేవారు కరువు. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. శ్రేవా దృక్పథంతో ప్రజల గొంతు తడిపేందుకు ముందుకు వచ్చారు కొట్నూరులోని జగన్నాథ్ రెడ్డి గారు. తన తల్లిదండ్రులు నారాయణరెడ్డి, అలవేలమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైనటువంటి శ్రీ జగన్నాథ్ రెడ్డి గారు, శ్రీమతి ఇందిరమ్మ గారు A1 మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి 19 సంవత్సరాలుగా ఉచితంగా మంచినీరు అందిస్తున్నారు. కొల్లకుంట, ఇందిరమ్మ కాలనీ వారే కాకుండా చుట్టుప్రక్కన ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఉచితంగా నీరు తీసుకెళ్తుంటారు.
ఈ స్విమ్మింగ్ పూల్ యొక్క టికెట్ విషయానికి వస్తే 120 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చెట్లన్నీ ఆహ్లాదకరంగా ఇక్కడ పచ్చని వాతావరణంలో ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఎవరు కూడా వేరే వాళ్ళు ఎవరు రాకుండా చూడకుండా ప్రత్యేకంగా డిజైన్ చేశారనమాట. లేడీస్కి మాత్రమే ప్రత్యేకంగా కట్టించారు. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. ఇదొక డ్రెస్సింగ్ రూమ్, ఆ తర్వాత వెనకలో ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంది. అలాగే టెంకాయ చెట్లు అవన్నీ కూడా చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయి. జెంట్స్కి సంబంధించిన ఈ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయడానికి టికెట్ ధర 80 రూపీస్. మగవాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించారు. ఇక్కడ ఈత వచ్చిన వారికి మాత్రమే ప్రవేశం, ఎందుకంటే చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడున్న 3 స్విమ్మింగ్ పూల్స్లో ఈ స్విమ్మింగ్ పూల్ చాలా విశాలంగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. ఒకవేళ ఈత రాని వారు వస్తే ఇక్కడే రబ్బర్ ట్యూబ్స్ కూడా ఉంటాయి, అవి ధరించి మీరు స్విమ్ చేయగలరు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియో అంతా తీసాక ఇక్కడ వీరు స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తున్నారు, అది కూడా నేను వీడియో తీశాను. ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ క్లీన్ చేస్తుంటారు. ఈ వీడియో ద్వారా తల్లిదండ్రులకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి. వేసవిలో మన పిల్లలను కాపాడుకునే బాధ్యత మనదే. చిన్నపిల్లల్ని ఒంటరిగా స్విమ్మింగ్ పూల్లోకి వదలకండి. పేరెంట్స్ తోడు లేకుండా చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్ళకండి. పేరెంట్స్ని కూడా తోడుగా తీసుకెళ్ళండి. ఎట్టి పరిస్థితులలో పిల్లలు స్విమ్మింగ్ రానివారు రబ్బర్ ట్యూబ్ లేకుండా నీళ్ళలోకి దిగకండి. జాగ్రత్తలు పాటిస్తూ స్విమ్ చేయండి. మీ ప్రక్కన ఉన్న ఫ్రెండ్స్ని కానీ స్విమ్మింగ్ రాని ఫ్రెండ్స్నైనా సరే వారిని నీళ్ళలోకి తోయకండి. అలాగే స్విమ్ చేయడం రాని వారిని మేమున్నాములే నీకేమీ కాదు నీటిలో దూకమని బలవంతం చేయకండి. ప్రమాదం జరిగాక బాధపడే కంటే ముందే జాగ్రత్త పడి సంతోషంగా ఉండటం మంచిది. దయచేసి కనీసం ఈ జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటూ మీ క్రేజీ థాట్స్ విత్ శశి. వాష్రూమ్స్ మరియు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చూడవచ్చు. అదండి, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.